భిక్ష ఎవరు పెడుతున్నారు ప్రతి ఒక్క అంకిద్దరు ఒక మాలాలకి మాధవులకి దేవుడా, అందరికీ దేవుడే, భారతదేశానికి మొత్తానికి దేవుడే అని పెడుతున్నాడు. అందరికీ దేవుడే కాదనంటే, కానీ ఆయన పుట్టింది వెనకబడిన వర్గాల్లోనేగా. ఆయన పుట్టింది కమ్మలకి, రెడ్డిలకి, బ్రాహ్మణ్స్కి దేవుడు అందరికీ రాశాడు ఆయన రాజ్యాంగము. వీళ్ళకి మాత్రమే దేవుడు ఎందుకు అవుతాడు అని అదే కృష్ణ గారి సినిమాలో, ప్రజారాజ్యం అనే సినిమాలో కృష్ణ గారికి రాశారు డైలాగ్. అది పెడుతున్నారు ఫోన్లో, అది పెడుతున్నారు. ఆయన మళ్ళా మధువులకి మరి దేవుడు, ఎందుకంటే ఆయన పుట్టింది వెనకబడిన వర్గాల్లోనే. ఆయన పెరిగిన కష్టాలు కానీ, ఆయన అవమానాలు పడ్డాది కానీ, దానివల్ల ఆయన చదువుకున్నాడు బాగా. ఆయన పడిన కష్టాల వల్ల, ఆయన పడిన బాధల వల్ల, ఎక్కడికి వెళ్ళినా ఆయన అవమానాన్ని ఎదుర్కొని, ఇతర దేశాల్లోనూ అవమానాన్ని ఎదుర్కొన్నాడు. చదువుకునే టైంలో తను చదువుకున్న టైంలో కూడా తన సొంత గ్రామంలో కానీ, తన పుట్టిన ఊర్లో కానీ, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కానీ ఆయన పడిన బాధలు, అవమానాలను బట్టి ఆయన బాగా చదువుకున్నాడు. ఎందుకంటే నేను అయినా కానీ చదువుకొని ఇంకా అవమానించే తత్వాన్ని, తక్కువ కులాలను అవమానించే తత్వాన్ని కానీ, ఈ బానిసత్వాన్ని కానీ, నా జాతిని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో, నా జాతి కోసం నేను చదువుకోవాలి, ఆయన కుటుంబం కోసమో లేకపోతే ఉద్యోగం చేయడం కోసమో చదువుకోవాలి. ఆయన పడిన అవమానాలు ఆయన జాతి మేలుకొల్పుకోవటం కోసం చదువుకున్నాడంట. కష్టపడి చదివిందే. గాంధీజీ ఉన్న టైంలో ఆయన కన్నా ఇప్పుడు గాంధీజీ కానీ, ఆయన ఉన్న టైంలో గాంధీజీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉన్నా కూడా ఆయన్ని రానివ్వలేదు. వాళ్ళే ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసిన టైంలో ఆయన కూడా గాంధీజీతో మాట్లాడటం కానీ అట్లా జరిగింది. వాళ్ళతో పాల్గొని వాళ్ళని గాంధీజీ జైలుకి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళి ఆయన గాంధీజీతో